ప్లీజ్ మిమ్మల్ని కూడా వేదిక మీద రాష్ట్రంగా స్వాగతం పలుకుతున్నాము. ఫస్ట్ ధ్రువన్ విల్ స్పీక్. మీ గ్లో కన్నా మీ ఫ్లో వల్ల లైటింగ్ వస్తుందేమో. వచ్చేసి చూసారా. అందరికీ నమస్కారం అండి. పూర్వం ఇల్లు కట్టి చూడు పెళ్లి చేసి చూడు అనేవాళ్ళు. ఇప్పుడు అది సినిమా తీసి చూడు అనొచ్చు. సినిమా తీసి చూడు కన్నా కూడా ముఖ్యంగా ఒక పెద్ద బ్యానర్ ఆర్ ఒక పెద్ద హీరో సపోర్ట్ లేకుండా ఒక ఇండిపెండెంట్ ఫిలింని ఒక కొత్తగా ఫస్ట్ టైం వచ్చిన ప్రొడ్యూసర్స్ నిర్మించి అది మళ్ళీ అంత బాగా దాన్ని డిస్ట్రిబ్యూట్ చేసి మీ అందరికీ చేర్చడం అనేది ఐ థింక్ ఈజ్ వన్ ఆఫ్ ద మోస్ట్ డిఫికల్ట్ టాస్క్ ఇప్పుడున్న సిచ్యువేషన్స్లో. అండ్ నేను ఈ సినిమాకి ప్రొడ్యూసర్స్ చిన్ని గారు, చందు గారు అండ్ అలానే వెంకీ గారిని మనస్ఫూర్తిగా ఈ వేదిక ద్వారా అభినందిస్తున్నాను. అండ్ ఈ సినిమాలో నన్ను భాగం చేసినందుకు వాళ్ళకి కృతజ్ఞతలు తెలుపుతున్నాను. అండ్ అలానే మా డైరెక్టర్ గారు సంపత్ గారు, ఆయనతో నాకు అంతకుముందు ఆయన ఫస్ట్ ఫిలిం చేసినప్పుడు అప్పుడు హీరోకి డబ్బింగ్ చెప్పాను నేను అప్పుడు. సో అప్పటి నుంచి మా జర్నీ అలా స్టార్ట్ అయ్యి ఇప్పుడు ఈరోజు నేను ఆయన ఫిలింకి మ్యూజిక్ చేయడం అనేది ఇట్స్ వెరీ హ్యాపీ మూమెంట్ ఫర్ బోత్ ఆఫ్ అస్. అండ్ కమింగ్ టు బరాబర్ ప్రేమిస్తా, అంటే బిఫోర్ ఐ సే దట్ ఐ హ్యావ్ మై ఇక్కడ నేను జయంత్ గారికి పెద్ద ఫ్యాన్ అండి. మీరు 2 దశాబ్దాల క్రితం మీరు చేసిన ఆ మ్యూజిక్ ఇంపాక్ట్ అనేది, అంటే మీరు చేసిన చిత్రాల ద్వారా మేము విన్న పాటలు లైక్ ప్రేమంటే ఇదేరా, ప్రేమించుకుందాం, ఎన్ని సినిమాలు కావచ్చు, టిల్ సఖియా నాతోరా అయితే నా ఫేవరెట్ ఆల్బమ్. అందులో ఓ ఓ చంద్రమ అనే సాంగ్ ఎన్నిసార్లు విన్నా నాకు ఇది, అంటే ఇప్పటికీ ఇట్స్ ఇన్ మై ప్లేలిస్ట్ సార్. సో దేర్ ఆర్ లైక్ టైమ్లెస్ మెలోడీస్. సో మీ టేస్ట్, మీ విజన్ ఆ రోజుల్లోనే ద మ్యూజిక్ ఈజ్ స్టిల్ యంగ్ ఇన్ అవర్ ఇయర్స్, రింగింగ్ ఇన్ అవర్ ఇయర్స్. సో మీ ముందు మీ నుంచి వాళ్ళ అభినందన అందుకోవడం అనేది ఐ థింక్ ఇట్స్ లైక్ యూ మేడ్ మై డే సార్. అండ్ జేడి చక్రవర్తి గారు, బీన్ అ ఫ్యాన్ ఆఫ్ యువర్ యాక్టింగ్ అండ్ యువర్ పర్సనాలిటీ. అండ్ రీసెంట్గా ఆయన కలవడం కూడా జరిగింది. అండ్ మీరు నేను ఒకటి ఇళయరాజా గారిని అనుకరించి సాంగ్ చేశాను, కథా కమామిషు అనే సినిమాలో. సో అది మీరు అడిగి మళ్ళీ వాట్సాప్ చేయించుకోవడం. సో దట్ ఈస్ అ వెరీ ఇలాంటి మూమెంట్స్ అన్నీ ఏంటంటే కళాకారుడుగా అవి ఒక అవార్డు విన్ అయిన దానికన్నా చాలా ఆనందంగా ఉంటాయి. సో మిమ్మల్ని మళ్ళీ ఇక్కడ కలుసుకోవడం చాలా హ్యాపీ సార్. అండ్ మై హీరో ఆది గారు. సో ఆది బ్రో, నేను క్రేజీ ఫెలో అనే సినిమాకి మ్యూజిక్ చేయడం జరిగింది. అండ్ అప్పటి నుంచి కూడా అంతకుముందు నుంచి కూడా నేను తన వర్క్ అంతా ఫాలో అవుతూ ఎప్పుడు ఒక సక్సెస్ ఆది బ్రోకి రావాలని కోరుకున్న వ్యక్తుల్లో ఫస్ట్ నేను. అండ్ శంబాలాతో తను హిట్ కొట్టాడు. అదే రోజు మా ఈషా కూడా రిలీజ్ అయ్యి హిట్ అవ్వడం ఇట్స్ రియలీ హ్యాపీ మూమెంట్. అండ్ నౌ మా ఫిలింకి మీరు గెస్ట్గా రావడం ఇట్స్ రియలీ ఫీల్ సో నైస్. అండ్ కమింగ్ టు బరాబర్ ప్రేమిస్తా, అంటే గతంలో కూడా నేను ఇటువంటి ఒక విలేజ్ డ్రామా బాపు అనే సినిమా చేయడం జరిగింది. బట్ ఇందులో దీని ప్రత్యేకత ఏంటంటే ఒక విలేజ్ డ్రామాతో పాటు ఒక కమర్షియాలిటీ బ్లెండ్ ఉంటుంది దీంట్లో. సో ఆ 2 పార్ట్స్ని మ్యూజికల్గా నరేట్ చేయడానికి నేను ఒక ఛాలెంజ్లా తీసుకుని చేయడం జరిగింది. స్కోర్ కూడా రేపొద్దున అది మన Feb 6th రోజు మీరు చూస్తారు థియేటర్స్లో. అండ్ మీ అందరూ కూడా ఆదరిస్తారని కోరుకుంటున్నాను. అండ్ ఈ ఫిలింకి నాతో పాటు అహర్నిశలు పనిచేసిన నా అసోసియేట్ కుశల్ని ఒకసారి వేదిక మీదకి పిలుస్తున్నాను ఈ సందర్భంగా. సో తిను నా ఫస్ట్ ఫిలిం నుంచి కూడా తిను నా మూవీస్ అన్నిట్లో హీస్ బీన్ ద బిగ్గెస్ట్ పిల్లర్. హీస్ మై సౌండ్. సో థ్యాంక్ యూ కుశల్ ఫర్ పుట్టింగ్ యువర్ హార్డ్ వర్క్, సెల్ఫ్లెస్ లవ్ టువర్డ్స్ ద మ్యూజిక్ అండ్ మీ. అండ్ థ్యాంక్ యూ మై లవ్లీ సింగర్స్ సాహితీ చాగంటి, మోహన భోగరాజు, నకాష్ అజీజ్ గారు. అండ్ ఇందులో మళ్ళీ మళ్ళీ అనే సాంగ్ బాలీవుడ్ కూడా వెళ్ళి తెలుగు వాళ్ళ సత్తాన్ని చాటిన మొహమ్మద్ ఇర్ఫాన్ గారు పాడారు. సో అది ఇంకో ప్రత్యేకత ఈ ఆల్బంలో. అండ్ చాలా నర్వస్గా ఉంది, అది నా వాయిస్లో మీకు తెలుస్తుంది. లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్, చంద్రహాస్, వాట్ అ పర్ఫార్మర్, వాట్ అ డాన్సర్ అండ్ వాట్ గట్స్. నిజంగా చాలామంది ఇలా ఉండాలనుకుంటారు బట్ ఉండలేరేమో. బట్ ఐ థింక్ that is your the biggest plus point. Don't lose yourself ever, and I am sure he is going to rock with his films very soon in the industry, and you have a long way to go. And Prabhakar Anna, నాకు ఎప్పటి నుంచో చాలా వెల్ విషర్ అండ్ లైక్ అ బ్రదర్ ఫిగర్. అండ్ థ్యాంక్ యూ
ఐ మీన్ కంగ్రాచులేషన్స్ చెప్తున్నా. ఇంత బాగా చంద్రహాస్ ఈ ఫిలిం నుంచి ఇట్స్ గోయిన్ బి అ డిఫరెంట్ జర్నీ. అండ్ థ్యాంక్ యూ ఎవ్రీ వన్. వన్స్ అగైన్ ఎవరైనా మర్చిపోయి ఉంటే క్షమించండి. సక్సెస్ మీట్లో మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ ధ్రువన్, థ్యాంక్ యూ సో మచ్. యూ డన్ అ ఫెంటాస్టిక్ జాబ్. ఆఫ్ కోర్స్ మనం వింటూనే ఉన్నాం ఆ పాటలని. నవ్ ఐ రిక్వెస్ట్ అర్జున్ మాహి